స్వామి ఇప్పుడు ఈ మాలలు ఇంట్లో దాయాలని చెప్పారు కదా! పక్కకు పెట్టుకోవాలని. ఇప్పుడు తులసి మాలలంటే కొంచెం అరుగుతాయి కదా స్వామి! అలాంటివి ఎయాలంటే పాసిబుల్ ఉండదు కదా! ఎలా? దానికోసం మాల వేసేటప్పుడు 2 మాల వేస్తారు. ఆ! ఎందుకంటే ఇప్పుడు అన్నీ హైటెక్ అయిపోయింది. ఎవరో చేస్తారు, ఎవరు తులసి మాల, రుద్రాక్ష మాల వేసుకోవచ్చు. ఒక్క మాల తెగిపోతే మనం సైకాలజీకి చాలా బాధపడతాం. దానికోసం 2 మాల అదే స్వామి తెగిపోయిన వాళ్ళు చాలా మంది చాలా బాధపడతారు. చాలా ఆ! మందిలో నేను చూస్తాం కదా, కొన్ని మాలలు మీరు సరిగ్గా చూడరు. దానికోసం మాల మాల వేసేటప్పుడు 4, 5 రోజుల ముందే మాల తీసుకోవాలి. మాల తీసుకొని అది మంచిగుండా చేసేసి దాని పురుగులు ఉంటాయి. పసుపు నీళ్ళతో కడిగేసి, ఆవు పాలతో కడిగేసి, మంచి నీళ్ళతో కడిగేసి, శుద్ధి చేసేసి అన్ని మాల గుండా కథ చూసుకోవాలి. ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, చక్కగా షాప్‌కి పోతున్నారు, కొంటారు, మాల వేస్తున్నారు. అది తప్పది. 4 రోజుల ముందు దాన్ని శుద్ధి చేసేసి మాల వేసుకునే ముందే మీరు కూడా 4 రోజుల ముందే స్టార్ట్ చేయాలి. అది చేస్తే మాల బాగుంటుంది. 2 మాల ఎందుకు వేస్తామంటే కొన్ని స్టేట్‌లో ఒకటే మాల వేస్తారు. మన తెలుగు ప్రజలు 2 మాల వేస్తారు. ఎందుకంటే ఒకటి తెగిపోతే ఒకటి మనకు సపోర్ట్‌గా ఉంటుంది. తెగిపోతే మానసికంగా చాలామంది బాధపడతారు. నేనేం తప్పు చేశానేమో, ఇదైపోయిందేమో, నాకు ఇదైపోయింది బాధపడి 4 రోజులు ఏడుస్తూ ఉంటారు. అంటే దానికోసం ఆ మాల శుద్ధి చేసి మంచిగా చేస్తే దాన్ని 2 మాల వేస్తూ ఉంటారు.